మీరు అగ్ని పరీక్ష రాజ్యాంగం మీరే రాసుకున్నారు. అది ఈ రోజు ఎపిసోడ్ లో హోల్డ్ ఉన్న వాళ్ళని ఫోటోస్ పంపించేశారు కదా, కరెక్ట్ అంటారా? అదే అంటున్నా కదా, మేము ఏం చెప్తే నడుస్తాం. నా గేమ్, నా ఇష్టం, నా అగ్ని పరీక్ష, నా బొంగు, నా భోషానం అని వాళ్ళే చేస్తున్నారు. పాపం 8 మంది 9 మందికి గ్రీన్ ఇచ్చిన వాళ్ళకు కూడా సరిదంటగా టాస్క్లు పెట్టాలి కదా. నువ్వెవరు నిర్ణయించడానికి, జడ్జెస్ మీరెవరు నిర్ణయించడానికి వాడి క్యాపబుల్ ఏంటిదో వాడి టాస్క్లు పెడితే తెలుస్తుంది కదా. నేను మిగతా వాళ్ళకు కూడా పంపించేయాలి ఉండే కదా. మీరు ఎవరైతే 15 మందిని తీసుకొని మిగతా వాళ్ళని పంపించాలి. మేమే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నా, మాకు వెనక భాగంలో వీళ్ళు నాకు ఫాలో అయ్యారు, నేను వీళ్ళకి ఫాలో అయ్యాము, వీళ్ళు నాకు నచ్చారు, నేను మీకు నచ్చారు అనుకొని 15 మందిని నచ్చుకున్నారు అనుకొని పంపించాలండి. మిగతా వాళ్ళ బక్రా వాళ్ళని కూడా ఎందుకు కూర్చోబెట్టుకున్నారు మీరు? మిగతా 30-40 మందిని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? అదే 15 మందిని తీసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళని కూడా బక్రా చేయడానికి కూడా అక్కడ కూడా షూటింగ్ లో ఏదో ఒకటి జరుగుతుంది, ఎందుకంటే సెలెక్టెడ్ జరగాలని. ఇవాళ మన ప్రోమోలో ఒకటి ఏం చూసుకున్నాం, మన అమన్ మాసూద్, అది టాస్క్ మనకు తెలియదు, ఇంకా ప్రోమోలో చూసిన కాటికే చెప్తున్నాను. అతను ఏమన్నాడు, మన లోపల ఉండేసి ఆ పొటాటోస్ ఏదైతే ఉందో మనం దాన్ని మొత్తం మిక్స్ చేసేసి తర్వాత లాక్ తీయాలని చెప్పాడు. అతను కిందికి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీముఖి లోపల అంటుంది. అది టాస్కేనా? అక్కడనే కనిపిస్తుంది మనకు. జడ్జెస్ కన్నా కూడా శ్రీముఖి గారు ఎక్కువ ఓవర్ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది కదా, మీకేమనిపిస్తుంది? మళ్ళీ అగ్ని పరీక్ష 2 కదండి, 1 కన్నా ఇంకా 2 రేటు పెరిగింది కదండి, కొంచెం హోదా పెరిగింది కదండి, ఎక్స్ట్రాలు పెరగాలి కదండి, కొంచెం రెమ్యునేషన్ కూడా పెరగవచ్చు 2K. అందుకోసమే చాలా అది అవుతుంది. కామనర్స్ ముందర కాదమ్మా, ఇవే ముచ్చట. నువ్వు సెలబ్రిటీస్ ముందు చేయి, నేను అప్పుడు వచ్చి తొడగొడతా. నువ్వు శ్రీముఖి అక్క చాలా సూపర్ అని చెప్తా. ఇవే వెటకారం, ఇవే క్వశ్చన్లు, ఇదే చెంప మీద అది కొడతా, ఇదే ఏదో ఒకటి నువ్వు అంటున్నావు కదా ఈ కామనర్స్ ని. అలాగే ఆ విధంగానే నీ సెలబ్రిటీ షోస్ చాలా ఉన్నాయి కదా, దాంట్లో అనమ్మా నేను ఒప్పుకుంటాను. చెంప మీద కొడతాను, అల్లగడం, ఏదేదో మాట్లాడతావు కదా నువ్వు, అల్లికి స్టేజ్ దిగేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ సెలబ్రిటీస్ వస్తారు కదా నీ షోలకు, అప్పుడు చెయ్యి, నేను ఒప్పుకుంటాను. కామనర్స్ మీద కాదు నీ ప్రతాపం. వాళ్ళు ఏదో ఆశతోని మన లైఫ్ని ఒక ఇంకా మాడిఫై చేసుకొని నలుగురికి పరిచయం అయ్యి ఒక ఫ్యాన్ సెలబ్రిటీ బేస్ రావాలన్న ఉద్దేశంతో వచ్చారు. కానీ ఎవరికి నోరు లేక కాదు, ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేక కాదు, ఎవరికి టాలెంట్ లేక కాదు. నువ్వు అక్కడ కూర్చున్నంత మాత్రం టాలెంట్ ఉన్నామని కాదు. ఇప్పుడు సెలెక్ట్ అయిన 15 మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా మంది ఫేమ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ముందే పిఆర్ల ద్వారా మాట్లాడుకుని ఏమన్నా సెలెక్షన్ జరిగిందంటారా? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పిఆర్ల ద్వారా అర్థం ఈజీగా అవుతుంది. మీరు ఒక్కసారి 15 మెంబర్స్ మన కంటెస్టెంట్ మనకు లీక్ అయిన లిస్ట్ లో అందరు చూడండి. ఫస్ట్ అభిజిత్ అంత హక్ ఎందుకు ఇచ్చాడు? ఏం అవసరం? అమ్మాయిలు ఇంతవరకు చూడలేదు ఆయన సర్వీస్ లో. ఆయన ఇప్పుడు 39-40 వరకు ఉంటాడు ఏజ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఉప్పల్ బాలు చేసింది కరెక్టే అంటారా? బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం అదంతా కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అంటున్నారు కదా. సో కరెక్ట్ కాదన్నప్పుడు దెబ్బ తాకినోడికి నొప్పి తెలుస్తుంది. మనం ఎన్నైనా మాట్లాడతాం. తనకు చూడండి, రిజెక్ట్ చేయడం, ఎలిమినేట్ చేయడం అనేది తప్పు కాదు నేను అనేది. చేసే విధానం ఉంటుంది. తన వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నవదీప్ గారినే ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు నవదీప్ ఎందుకు అభిజిత్ గారికి ఒక క్వశ్చన్ వేసాడు, ఒక కంటెస్టెంట్ వచ్చి అక్కడ పార్టిసిపేట్. మీరు 4 years తర్వాత కనిపి నువ్వు జీర్ణించుకోపోయావా? ఏం మాట్లాడుతున్నావు? నేను 4 years చాలు ఖాళీ ఉన్నా అంటుండ్రా, పని పాట లేదన్నావు అన్న. అంటే నువ్వు ఒక కంటెస్టెంట్ గా వెళ్ళి విజేత అయ్యి జడ్జి మీద కూర్చున్నోడికి జీర్ణించుకోలేనప్పుడు వాడు కొత్తగా పార్టిసిపేట్ చేసినోడికి ఎట్లుంటుందండి రియాక్షన్? అలాగనే ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే ఎలిమినేట్ చేయండి. మీరు ఒక క్యాపబుల్ కాదు, ఒక టాస్క్ పెట్టారు, మీరు బిగ్ బాస్కి ఇది సూట్ కాదమ్మా, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకొని రాండి అనాలి. కానీ మీరు ట్రాన్సా లేకుంటే మీరు అని ఉపయోగం ఏమో నేను వీడియోస్ కానీ అంటే మళ్ళీ ఉపయోగం ఏముంటే ఒక్కసారి మీరు యూట్యూబ్ లో ఇప్పుడే కొట్టండి నవదీప్ రొమాంటిక్ వీడియోస్ అని కొట్టండి. అన్ని కిస్సులు బిద్దులు వస్తాయి. మళ్ళీ ఈయన సినిమాలో ఒక క్యారెక్టర్ పరంగానే వేసాడు కదా, మళ్ళీ సమాజానికి కిస్సులు ముద్దులతోని ఏం సందేశం ఇవ్వడానికి చూస్తున్నాడు ఇతను? మళ్ళీ అదే కదా, ఏ మెసేజ్ ఇస్తున్నాడు? అందరు డ్రగ్స్ వాడాలని మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు కదా, అందరు కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలని ఇచ్చాడా మెసేజ్? అదే అంటున్నా. అంటే నేను అనేది అంటే వ్యక్తిగతంగా కాకుండా నీకు ఆ టాస్క్ పరంగా నీకు ఏం వరకు అంటే నీకు కూడా ఒక పరిధి ఉంటుంది. జడ్జెస్ కూడా మేము జడ్జి సీట్ మీద కూర్చున్నాం, ఇక అగ్ని పరీక్ష, ఈ అగ్ని పెడతామంటే అగ్ని ఎక్కడ పెడితే అక్కడ కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ.